ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అధికార వర్గాలను కుదిపివేసిన మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కోట్ల రూపాయల విలువైన భూముల అక్రమాల ఆనవాళ్లు చెరిపివేయడానికి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లకు నిప్పు పెట్టారనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. సిఐడి దర్యాప్తు కీలక దశకు చేరుకోగా రెవెన్యూ శాఖ కూడా చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కొందరు అధికారులు అరెస్టు కాగా ఇప్పుడు రాజకీయ నాయకుల పాత్రపై కూడా ఉచ్చు బిగిస్తోందన్న ప్రచారం సాగుతోంది. అసలు మదనపల్లి ఫైల్స్ దహనం కేసు వెనుక కథ ఏంటి? దర్యాప్తులో బయటపడుతున్న నిజాలేంటి? ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె ఫైల్స్ దహనం కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. సుమారు ఏడాదిన్నర క్రితం జరిగిన ఈ ఘటనలో ఇప్పుడు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదవశాత్తు కాదని పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని సిఐడి విచారణలో తేలినట్లు సమాచారం. భూ అక్రమాలకు సంబంధించిన ఆధారాలను మాయం చేసేందుకు రికార్డులను దహనం చేశారనే అనుమానాలు బయటపడుతున్నాయి. గతంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో వేల సంఖ్యలో రెవెన్యూ రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి సిఐడితో పాటు పలు శాఖల ద్వారా విచారణ చేపట్టింది. రెవెన్యూ, పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖల నివేదికలను పరిశీలించిన అధికారులు ఇది సాధారణ ప్రమాదం కాదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. భూ వ్యవహారాల్లో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకే ఫైల్స్ ను తగలబెట్టారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికీ మాజీ ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజల్ను అధికారులు అరెస్ట్ చేశారు. వారి వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు మరింత ముందుకు సాగుతుంది. ఈ కేసులో ఇంకా కొందరు కీలక వ్యక్తుల పాత్రపై కూడా అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. త్వరలో మరిన్ని అరెస్టులు ఉండొచ్చన్న ప్రచారం మదనేపల్లె ప్రాంతంలో జోరుగా సాగుతుంది. దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న వివరాలు మరింత సంచలనంగా మారుతున్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములను 22A నుంచి తొలగించడం, అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డులను మార్చడం, ఫ్రీ హోల్డ్ ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై పనిచేసినట్లు కూడా నివేదికలు సూచిస్తున్నాయని సమాచారం. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 2440 కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు గుర్తించారు. ఈ ఫైల్స్ లో భూ యాజమాన్యం, అసైన్డ్ భూములు, 22A నోటిఫికేషన్లకు సంబంధించిన కీలక రికార్డులు ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో వేల ఎకరాల భూములను ఫ్రీ హోల్డ్ చేసే ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు కూడా దర్యాప్తులో ప్రధాన అంశంగా మారాయి. భూముల రికార్డులను మార్చడం, నిబంధనలకు విరుద్ధంగా ఫైల్ ను ప్రాసెస్ చేయడం వంటి విషయాలు ఇప్పటికే విచారణలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో అప్పటి అధికారులతో పాటు రాజకీయంగా ప్రభావశీలుల పాత్ర ఉందా అనే కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి మదనపల్లె ఫైల్స్ దహనం కేసు కేవలం అగ్ని ప్రమాదం కాదు. వేల ఎకరాల భూములు, కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, రాజకీయ అధికార వ్యవస్థల మధ్య జరిగిన భారీ కుట్రగా కనిపిస్తుంది. ఇప్పటికే కొందరు అధికారులు, నాయకులు చట్టం ముందుకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు దర్యాప్తు మరింత లోతుగా సాగుతూ ఉండటంతో తదుపరి అరెస్టులు ఎవరివి అన్న ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.